హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. నేను తెలుగు టెక్ టీవీ నేను మాట్లాడుతున్నాను. వెల్కమ్ టు సాయి టెక్ టాక్స్ ఎపిసోడ్ నెంబర్ 13. ఈరోజు డేట్ చూసుకుంటే Feb 27th వెనస్డే. ఈరోజు ఇప్పుడు మనకు చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ అయితే వచ్చింది. ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే సామ్సంగ్ నుండి సామ్సంగ్ M సిరీస్లో M10 అండ్ M20 ఆల్రెడీ లాంచ్ అయిపోయాయి. మంచి సేల్స్ కూడా అయ్యాయి. తక్కువ ప్రైస్లో ఎక్కువ స్పెసిఫికేషన్స్ అయితే ఇవ్వడానికి ట్రై చేశారు. కొంచెం మంచి సక్సెస్ అయితే అయ్యాయి M10 అండ్ M20. ఇప్పుడు ఈ M సిరీస్ లైనప్లోనే వీళ్ళు M30 ఫోన్ని కూడా ఈరోజు ఈవినింగ్ అయితే లాంచ్ చేస్తున్నారు. సో ఈరోజు ఈవినింగ్ 6 o'clockకి M30 లాంచ్ అయితే ఉంది. సో ఇప్పటివరకు మనకు అందిన స్పెసిఫికేషన్స్ చూసుకుంటే దీంట్లో మనకు 6.4 inch FHD ప్లస్ డిస్ప్లే ఉన్నట్టు తెలుస్తుంది. సూపర్ AMOLED డిస్ప్లే ఇది ఇన్ఫినిట్ యూ షేప్ నాచ్ తో వస్తుంది, అంటే వాటర్ డ్రాప్లెట్ నాచ్. అండ్ దీంట్లో Exynos 7904 ప్రాసెసర్ యూజ్ చేశారు. ఏదైతే మనం M20లో చూసామో సేమ్ అదే ప్రాసెసర్. సో ఇది బాగానే ఉంటుంది, మంచి ప్రాసెసరే. కాకపోతే హెవీ గేమింగ్కి మాత్రం ఇదైతే యూజ్ అవ్వదు. సో మీరు హెవీ గేమింగ్ చేసే వాళ్ళైతే మాత్రం ఈ ప్రాసెసర్ అయితే మీకు నేను రికమెండ్ చేయను. అండ్ ఇది మనకు 4GB RAM 64GB వేరియంట్లో వస్తుంది. అండ్ దీంట్లో కెమెరా చూసుకుంటే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 13+5+5 ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. అండ్ ఫ్రంట్ చూసుకుంటే 16 మెగాపిక్సెల్ సింగిల్ సెన్సర్ ఉంది. ఇది 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. Type-C పోర్ట్తో వస్తుంది. సో ఓవరాల్గా ఈ ఫోన్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే ఇవి. సో స్పెసిఫికేషన్స్ కొంచెం బాగానే ఉన్నాయి. అండ్ దీని ప్రైసింగ్ ఒకసారి చూసుకున్నట్లయితే ఇది మనకి ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం 14,990 రూపీస్లో వస్తున్నట్టు రూమర్స్ అయితే ఉన్నాయి. అంటే 15,000 లోపు ఈ ఫోన్ అయితే లాంచ్ చేయడానికి మాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈరోజు ఈవినింగ్ 6 o'clock దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు తెలుస్తుంది. మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే స్పాటిఫై నుండి. స్పాటిఫై ఒక ఇంటర్నేషనల్ మ్యూజిక్ స్ట్రీమింగ్ అప్లికేషన్ అని చెప్పొచ్చు. మన ఇండియాలో చూసుకుంటే సావన్, వింక్, గానా, అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్ ఇవన్నీ ఉన్నాయి కదా సాంగ్స్ వినడానికి. సో వరల్డ్ వైడ్గా మనకు ఈ స్పాటిఫై అయితే ఉంది. సో ప్రజెంట్ చూసుకుంటే మన ఇండియాలో కూడా ఈ స్పాటిఫైని అయితే లాంచ్ చేశారు. సో ఈ స్పాటిఫైలో కూడా మనము అన్ని సాంగ్స్ని అయితే వినొచ్చు. అండ్ ఆఫ్లైన్లో డౌన్లోడ్ చేసుకొని కూడా మనం అయితే సాంగ్స్ని వినొచ్చు. సో ఇది మనకు ఫ్రీ అయితే కాదు, సేమ్ మనకి అమెజాన్ ప్రైమ్, సావన్ ఇవన్నీ పెయిడ్ వర్షన్స్ కదా. ఇది కూడా మనకు పెయిడ్ వర్షనే. సో పర్ మంత్ చూసుకుంటే మనకు 119 రూపీస్ ఉంది. సో పర్ ఇయర్ చూసుకుంటే 1200 రూపీస్ వరకు అయితే ఉంది. సో ఈ సబ్స్క్రిప్షన్ ఫీజ్ అయితే ఉంది. సో ఒకవేళ మీరు దీంట్లో సబ్స్క్రైబ్ అవ్వాలనుకుంటే ఇన్స్టాల్ చేసుకొని మీరు మీ యూపీఐ లేకపోతే పేటిఎంతో అమౌంట్ని పే చేసి మీరు ఈ స్పాటిఫై యాప్ని అయితే యూజ్ చేయవచ్చు. మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే పిక్సెల్ నుండి పిక్సెల్ 3 XL లాస్ట్ ఇయర్ లాంచ్ అయ్యాయి. మంచి సక్సెస్ అయితే అయ్యాయి. వాటికి లైట్ వర్షన్స్ కూడా వస్తున్నాయని చెప్పేసి చాలా రోజుల నుండి చాలా లీక్స్ అండ్ రూమర్స్ అయితే వస్తున్నాయి. ప్రజెంట్ చూసుకుంటే పిక్సెల్ 3 లైట్, పిక్సెల్ 3 XL లైట్ FCC సర్టిఫికేషన్స్కి అయితే వెళ్ళాయి. ఆ సర్టిఫికేషన్ దగ్గర ఈ రెండు ఫోన్స్కి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మనకు బయటకు వచ్చాయి. సో వీటిలో చూసుకుంటే పిక్సెల్ 3 లైట్ మనకు 5.5 inch డిస్ప్లేతో వస్తుంది. పిక్సెల్ 3 XL లైట్ చూసుకుంటే మనకు 6 inch డిస్ప్లేతో వస్తుంది. రెండిట్లో కూడా మనకు స్నాప్డ్రాగన్ 670 లేకపోతే స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్ ఉండడానికి అయితే ఛాన్స్ ఉంది. అండ్ రెండు ఫోన్స్లో కూడా మనకు బ్యాక్ సైడ్ 12 మెగాపిక్సెల్ సింగిల్ కెమెరా ఉంది. అండ్ ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ సింగిల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంది. అండ్ వీటి ప్రైసింగ్ చూసుకుంటే కూడా మనకు 28,000 నుండి 35,000 లోపే ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు ఈ రెండు ఫోన్స్ కూడా. అండ్ మార్చ్ తర్వాత ఈ ఫోన్స్ కూడా మనకు సేల్కి అయితే వస్తున్నట్టు న్యూస్ అయితే ఉంది. మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే రెడ్మీ నుండి రెడ్మీ నోట్ 7 రేపు లాంచ్ అవుతున్నట్టు అందరికి తెలిసిందే. చాలా మంది వెయిట్ చేస్తున్నారు రెడ్మీ నోట్ 7 మొబైల్ కోసం. సో ఇంకొక న్యూస్ ఏంటంటే రెడ్మీ నోట్ 7తో పాటు నోట్ 7 ప్రో కూడా లాంచ్ అవుతుందని చెప్పేసి చాలా రోజుల నుండి చాలా లీక్స్ అండ్ రూమర్స్ అయితే వస్తున్నాయి. ప్రజెంట్ ఇప్పుడు చూసుకుంటే ఈ రెడ్మీ నోట్ 7 ప్రోకి సంబంధించిన ప్రెస్ రెండర్స్ అయితే బయటకు వచ్చాయి. ఆ ప్రెస్ రెండర్స్లో మనకు ఇండియన్ వేరియంట్ రెడ్మీ నోట్ 7 ప్రో ఉంది. అండ్ అదేవిధంగా ఆ ఫోన్కి సంబంధించిన 3 కలర్ వేరియంట్స్ కూడా మనకైతే అక్కడ కనపడుతుంది. బ్లాక్ కలర్, బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్, 3 కలర్స్ కూడా కనపడుతున్నాయి. సో దీన్ని బట్టి మనకు ఒక క్లియర్ ఐడియా అయితే వస్తుంది. రేపు రెడ్మీ నోట్ 7తో పాటు రెడ్మీ నోట్ 7 ప్రో కూడా లాంచ్ అవడానికి మాక్సిమం ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ వీళ్ళు మన ఇండియాలో లాంచ్ చేసి నెక్స్ట్ చైనాకి అయితే తీసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో లాస్ట్ ఇయర్ చూసుకుంటే కూడా మన ఇండియాలోనే వీళ్ళు నోట్ 5 అండ్ నోట్ 5 ప్రో రెండింటిని ఒకటేసారి లాంచ్ చేశారు. సో అది కూడా సేమ్ ఇదే టైంలో. సో కాబట్టి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. సో రేపు మనకు 20th కదా, రేపు దీనికి సంబంధించిన క్లియర్ ఐడియా అయితే వస్తుంది. సో రేపటి వరకు మనము వెయిట్ చేయాల్సిందే. మనం నెక్స్ట్ చూసుకుంటే కూడా షామీ నుండి షామీ వాటి ఫోన్స్ మీద ప్రైస్ కట్ అయితే చేసింది. ఈ Feb 28కి రెడ్మీ నోట్ 7 లాంచ్ అవుతుంది కదా, అందుకని చెప్పేసి నోట్ 5 ప్రో, నోట్ 6 ప్రో, రెడ్మీ Y2 ఈ 3 ఫోన్స్ మీద వీళ్ళు ప్రైస్ కట్ అయితే చేశారు. సో రెడ్మీ నోట్ 5 ప్రో ప్రైస్ చూసుకుంటే మనకు బేస్ వేరియంట్ 4GB RAM
64GB ర్యామ్ వేరియంట్ ప్రైస్ చూసుకుంటే 10,999 ఉంది. అండ్ 6GB ర్యామ్ వేరియంట్ ప్రైస్ చూసుకుంటే 11,999 ఉంది. నోట్ 6 Pro ప్రైస్ చూసుకుంటే బేస్ వేరియంట్ మనకు 11,999 ఉంది. 6GB వేరియంట్ చూసుకుంటే 13,999 ఉంది. అండ్ రెడ్మీ Y2 చూసుకుంటే 3GB ర్యామ్ వేరియంట్ ప్రైస్ మనకు 7,999 ఉంది. అండ్ 4GB ర్యామ్ వేరియంట్ చూసుకుంటే 9,999 ఉంది. సో ఈ విధంగా వీళ్ళు ప్రైస్ కట్ అయితే చేశారు, ఎందుకంటే రెడ్మీ నోట్ 7 లాంచ్ అవుతుంది కాబట్టి. సో రెడ్మీ నోట్ 7 ఈ ఫోన్ లాంచ్ అయినాక కూడా ఇంకా వీటి ప్రైసెస్ తగ్గడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ రెడ్మీ నోట్ 7 ఫోన్ కూడా మనకు బేస్ వేరియంట్ 3GB ర్యామ్ వేరియంట్ 11,000 to 12,000 ఆ ప్రైస్లో రావడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నోట్ 7 Pro కూడా మనకు బేస్ వేరియంట్ 15,000 to 16,000 మధ్యలో రావడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. సో నా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఇవి. సో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఈ రెడ్మీ నోట్ 7 అండ్ నోట్ 7 Pro ఏ ప్రైజెస్లో వస్తాయి అనుకుంటున్నారు? కింద కమెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. మనం నెక్స్ట్ చూసుకుంటే OnePlus నుండి చాలా మంది రాబోయే OnePlus 7 మొబైల్లో వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇప్పటికే మనకు OnePlus ఫోన్స్లో ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది, డాష్ ఛార్జింగ్ చాలా ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది మొబైల్. కాకపోతే చాలా మంది వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నారు. కాకపోతే ఈ OnePlus CEO రీసెంట్గా ఒక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. సో వీళ్ళ రాబోయే OnePlus 7 మొబైల్లో వైర్లెస్ ఛార్జింగ్ ఉండదని చెప్పేసి అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. ఎందుకంటే వీళ్ళు వర్క్ చేస్తున్నా అని చెప్పారు వైర్లెస్ ఛార్జింగ్ మీద. సో ఫాస్ట్ ఛార్జింగ్ని ఎనేబుల్ చేసి వైర్లెస్ ఛార్జింగ్ని టెస్ట్ చేస్తున్నా అని చెప్పారు. ఎప్పుడైతే ఎక్కువ హీట్ అవ్వకుండా వైర్లెస్ ఛార్జింగ్ అవుతుందో, సో ఫాస్ట్గా వైర్లెస్ ఛార్జింగ్ అవుతుందో అప్పుడే వీళ్ళ ఫోన్స్లో వైర్లెస్ ఛార్జింగ్ని ఇంప్లిమెంట్ చేస్తానని అయితే చెప్పారు. సో ఫ్యూచర్లోనైతే మనము ఫాస్ట్ ఛార్జింగ్ అయితే చూడొచ్చు, అది కూడా వైర్లెస్ ఛార్జింగ్లో OnePlus నుండి. ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈరోజు అందిన టెక్ న్యూస్ అంతా ఇది. సో ఈరోజు కొంచెం తొందరగా చేశాను, ఎందుకంటే ఈవినింగ్ నాకు వేరే పని ఉంది, పీసీ బిల్ చేస్తున్నాను అని చెప్పాను కదా. సో అక్కడికి వెళ్ళిపోవాలి పీసీ బిల్కి, అందుకే ఈరోజు కొంచెం తొందరగానే అయితే పెట్టాను టెక్ న్యూస్ని. సో ఈ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో అడగండి. అండ్ ఫస్ట్ మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ అయితే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాను. అపోజ్ దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.